ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. నేను పరలోకంలో ఇంకొక అద్భుతమైన దృశ్యం చూశాను. 7 దూతలు 7 చివరి తెగుళ్లు పట్టుకొని ఉండడం నేను చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమవుతుంది కనుక ఇవి చివరివి. నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించిన వాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించిన వాళ్ళు సముద్ర తీరం మీద నిలబడి ఉండడం నేను చూశాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొర్రెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు. ప్రభువు, సర్వశక్తి సంపన్నుడవైన దైవమా, నీ కార్యాలు గొప్పవి, అద్భుతమైనవి. యుగయుగాలకు రాజువు నీవు. నీ మార్గాలు సత్యసమ్మతమైనవి, న్యాయసమ్మతమైనవి. ఓ ప్రభూ, నీకెవరు భయపడరు? నీ నామాన్ని స్తుతించని వారెవరున్నారు? నీ ఒక్కడివే పరిశుద్ధుడవు. నీ నీతి కార్యాలు ప్రత్యక్షమైనవి కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు. దీని తరువాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూశాను, అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవడం చూశాను. ఆ మందిరం నుండి 7 దేవదూతలు 7 తెగుళ్లతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నారబట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. ఆ తరువాత ఆ 4 ప్రాణుల్లో ఒకటి ఆ 7 దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన 7 బంగారు పాత్రల్ని ఇచ్చింది. ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగతో నిండిపోయింది. 7 దూతలు తెచ్చిన 7 తెగుళ్ళు పూర్తి అయ్యే వరకు ఆ మందిరంలో ఎవరూ ప్రవేశించలేకపోయారు.